వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. జూబ్లీ హిల్స్లో మరి ఎన్నికల జోరు ఊపందుకుంటుంది. మరి 9వ తారీఖు వరకే ప్రచారాలు జరిపించాలని చెప్పేసి కూడా ఎన్నికల సంఘం అయితే తెలియచెప్పింది. మరి ఏ విధంగా ప్రచారాలు జరుగుతున్నాయి, మరి ప్రజల దగ్గరికి పార్టీ నాయకులు ఏ విధంగా అప్రోచ్ అవుతున్నారనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. మీ పేరు? నేను మహేష్ యాదవ్ అండి, సమాజ్ కూడా ఎక్స్ కార్పొరేటర్. సో ఎట్లా నడుస్తుంది ఇక్కడ? జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ రాబోతున్నాయి, 9 వరకు ప్రచారాలు చేయాలని చెప్పేసి కూడా ఉంది. సో ఎట్లా నడుస్తుంది మొత్తం ఇక్కడ? గత 3 వారాలుగా మేము ప్రచారం చేస్తూ ఉన్నాం, డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేస్తూ ఉన్నాం. చాలా విశేష స్పందన వస్తూ ఉంది, ప్రజల నుండి విశేష స్పందన వస్తూ ఉంది. ఎందుకంటే ఈ ప్రభుత్వం కేవలం అధికారంలో రావడానికే ఈ యొక్క 6 గ్యారంటీలు 420 హామీ ఇవ్వడం జరిగిందని ప్రజలు గ్రహిస్తూ ఉన్నారు. ఎందుకంటే దానికి తోడుగా మా యొక్క బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారు బాకీ కార్డు అయితే తీసుకొచ్చారు. ఆ బాకీ కార్డు మేము ఇంటికి తీసుకెళ్ళినట్టయితే వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేసే లోపలనే వాళ్ళు ఒక్కొక్క ఇంట్లో డిఫరెంట్ బాధితులు ఉన్నారు. ప్రతి మహిళ కూడా అంటా ఉంది, మేము ఈ కాంగ్రెస్ పార్టీని నమ్మి ఓటేసాము, మాకు ఈ 2500 రూపాయలు రాలేదు, మమ్మల్ని మోసం చేసింది అని చెప్తా ఉన్నారు. ఇప్పుడు మీరు అప్రోచ్ అవుతున్నారా కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారెంటీల గురించి, లేకపోతే అధికారంలోకి వస్తే బీఆర్ఎస్ ఏం చేస్తుందని చెప్పేసి కూడా చెప్తారా? లేదండి, మేము ఇప్పుడు ఇందాక మహిళా సంఘం మీటింగ్ కూడా పెట్టడం జరిగింది శ్రీనగర్ కాలనీలో. మేము వాళ్ళ గురించి అడిగితే మహేష్ అన్న మాకు 2500 రూపీస్ ఇస్తానని మోసం చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ. మేము ఆ మహిళలందరం కూడా మేము అపోజ్ చేస్తూ ఉన్నాం. ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ అధికారం రావడానికి మమ్మల్ని అందరినీ కూడా మోసం చేయడం జరిగింది. కాబట్టి మేము ఓటుతో వీళ్ళకి గట్టిగా సమాధానం చెప్పి ఈ యొక్క జూబ్లీస్ అభ్యర్థి మాగంటి సునీతమ్మ గారిని కారు గుర్తుకు ఓటేసి ఆశీర్వదించి భారీ మెజారిటీతో గెలిపించుకునే బాధ్యత మాది అని మా అక్క చెల్లెలందరూ కూడా ఇప్పుడు చెప్పడం జరిగింది, మేము చెప్పడం కాదు. సో ఆల్రెడీ నవీన్ యాదవ్ ఏమంటారు, గెలుపు ఆల్రెడీ ఖాయమైపోయింది, మెజారిటీ కోసమే ప్రచారం చేస్తున్నారంటగా కాంగ్రెస్ వాళ్ళు. వీళ్ళు పొత్తుతో ఎంఐఎం పార్టీ జెండా అటాచ్ చేసుకొని వీళ్ళ సొంత ఎజెండాతో సొంత దమ్ముతో వీళ్ళు ఎలక్షన్లో పోలేక ఈరోజు ఎంఐఎం పార్టీని వాళ్ళని తీసుకొని ఎంఐఎం పార్టీ జెండా అటాచ్ చేసుకొని వీళ్ళు ప్రజల్లోకి వెళ్తున్నారంటే వీళ్ళు సొంతంగా గెలవలేని పరిస్థితిలో ఉన్నారని వాళ్ళే చెబుతా ఉన్నారు. మెజారిటీ కోసమే ప్రచారం చేస్తున్నారంట కదా. మెజారిటీ ఎవరు వస్తుంది అనేది ఇక ముందు చూద్దాం, ఎవరికి మెజారిటీ వస్తున్నది. మేమైతే అనుకుంటున్నాం మాది 1 సైడ్ వార్ అని చెప్పి. ఎందుకంటే మాకుండే సత్తా మా పార్టీకే ఉంది, మాకు ఎవరితో పొత్తక్కర్లేదు. మేము సింగిల్గా వచ్చినట్టు మేము సింగిల్గానే వస్తాం. మాగంటి గోపీనాథ్ గారి భార్య సునీతమ్మ గెలుపు ఖాయమైపోయింది. ఎందుకంటే ఇక్కడ ప్రజలందరూ కూడా గతంలో కేసీఆర్ చేసినటువంటి సంక్షేమ పథకాలందరూ పొంది ఉన్నారు కాబట్టి వారి వైపే మొగ్గు చూపుతున్నారు. రౌడీల పాలన వద్దు, దొంగల పాలన వద్దు, మోసాలు చేసిన పాలన వద్దు అని చెప్పేసి ప్రజలంతా అనుకున్నారు. ఎట్లా చెప్పగలుగుతారు మీరు సునీత గారి గెలుపు ఖాయమైందని చెప్పి? గతంలో ఇక్కడ గోపీనాథ్ గారు ఇక్కడ ఇదే ఆఫీస్లో తన ఎమ్మెల్యేగా ఉన్న క్రమంలో ఉదయం పొద్దున ఇంట్లో టిఫిన్ చేసి వచ్చి మధ్యాహ్నం భోజనం కూడా ఇక్కడికే తెప్పించుకొని సాయంత్రం 10 గంటల వరకు ఇక్కడే ఉండేవాడు. తాను రోజు ప్రజలలో ఉండి ప్రజల సంక్షేమం కోసం, ప్రజల అభివృద్ధి కోసం పాటుపడి వాళ్ళకి అన్ని రకాల సౌకర్యాలు కల్పించిన వ్యక్తి కాబట్టి చాలా మంది ఇక్కడ వారి గెలుపును కోరుకుంటున్నాం. ఇప్పుడు మాగంటి గోపీనాథ్ గారు ఉన్నప్పుడు కూడా కొన్ని మైనస్ పాయింట్లు అనేది చేశారు కొన్ని విషయాలలో అని చెప్పేసి కూడా కొంత ప్రచారం జరుగుతుంది, ఏం చెప్తారు? మాగంటి గోపీనాథ్ గురించి ఆలోచిస్తే అవతల వ్యక్తికి ఇంకా చాలా మైనస్ పాయింట్లు ఉన్నాయి. వారి యొక్క ప్రవర్తన, వారి యొక్క నైజాము, తర్వాత తను ఉన్నటువంటి పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీ యొక్క పరిస్థితి ఈ రోజు ఏ విధంగా ఉందో అందరికీ తెలుసు. 20 నెలలైంది ప్రభుత్వం వచ్చి, ఏ ఒక్క యువతకు కానీ, మహిళలకు కానీ, తర్వాత ఉద్యోగులకు కానీ, రైతులకు కానీ, వ్యాపారస్తులకు కానీ ఎవరికైనా న్యాయం చేశారా? ఒకసారి ప్రజలందరూ కూడా ఆలోచిస్తాను. గతంలో ఏం పరిపాలన జరిగింది, ఇప్పుడేం జరిగింది. ఇలా కరెంటు విషయం ఆలోచిస్తే కరెంటు ఒక్క నిమిషం కూడా కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు 1 నిమిషం కూడా కరెంటు పోయేది. కానీ ఇప్పుడు ఎప్పుడు పడితే అప్పుడు కరెంటు పోతూనే ఉన్నది. కేవలం ప్రజల్ని మభ్యపెట్టడం కోసమే ఆ పరిపాలన జరుగుతుంది తప్ప ప్రజా సంక్షేమం కోసం ఆ పరిపాలన జరగట్లేదని ప్రజలందరూ గమనించిండ్రు. ఈరోజు చూస్తున్నారు ఇక్కడ వాడవాడల రోడ్లన్నీ మంచి రోడ్లు కూడా తోవిపెట్టిండ్రు. కారణం ఏంటిది? ఇగో నాకు ఓటేస్తేనే ఈ రోడ్లు మళ్ళా పోతా, లేకుంటే పొయ్యి అని బెదిరిస్తానట. ఇది ఎక్కడి పరిపాలన? ఇట్లా చేయొచ్చా? నేనేమంటానంటే ప్రజలతోని మంచిగా ఉండి ఓట్లు ఎంచుకోండి, కానీ భయపట్టిస్తే ఇది సీక్రెట్ ఓటింగ్. జనం అంతా సిద్ధంగా ఉన్నారు ఎవరికి ఓటేయాలన్న సంగతి. ఏదో రేవంత్ రెడ్డి ప్రభుత్వం పడిపోతుందనో లేకుంటే ఇంకేదో అంటలేను. నేను ఏమంటున్నానంటే ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను ఖచ్చితంగా అమలు చేయాలి. ఇవాళ ఈ జూబ్లీ సెలక్షన్ అయితే ఉన్నదో ఈ ఓటమి ద్వారా రేవంత్ రెడ్డికి భయం పుట్టాలి. నేను మహిళలకు ఏమైతే హామీ ఇచ్చినో అవి చేయాలి, తర్వాత ముసలోళ్ళకి ఏమి ఇచ్చినో అవన్నీ చేయాలి. ప్రతి ఒక్క హామీ ఏతున్న గతంలో ఇచ్చినానో హామీలన్నీ చేయాలని భయం పుడుతుంది. కాబట్టి తప్పకుండా ప్రజలు సిద్ధమైపోయిన గెలిపిస్తారు తప్పకుండా టీఆర్ఎస్ పార్టీని. జోరుగా కారు స్పీడ్ గానే పోతుంది, పక్కా తెలంగాణనే వస్తుంది. కాంగ్రెస్ అధికారంలో ఉంది, ఇక్కడ స్థానికంగా ఉన్న కాంగ్రెస్ పర్సన్ నవీన్ యాదవ్ ఉన్నాడు. అధికారంలో ఉన్న పార్టీనే మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటది కదా? ఉండొచ్చు, అందులో తప్పు లేదు. కానీ ఇప్పుడు గత 2 సంవత్సరాలుగా చూస్తున్నారు మీరు కూడా, 10 సంవత్సరాలు చేసిన అభివృద్ధి మాత్రమే కనబడుతుంది. కేసీఆర్ హయాంలో ఉన్న అభివృద్ధి మాత్రమే.
ఇప్పుడు వీళ్ళు వచ్చాక ఒక్కటి కూడా అభివృద్ధి లేక తేలేదు. వాళ్ళు 22 హామీలు ఇవన్నీ ఇచ్చారు, ఒక్కటి కూడా లేదు. అందులో లేదు, బస్సుది ఒక్కటి పెట్టారు కొట్టుకు చావమని. జెంట్స్కి ఇచ్చారు టికెట్, వీళ్ళకేమో వాళ్ళకి ఎంత గొడవలైనా మీరు కూడా పబ్లిక్ అంతా తెలుసు. ఇప్పుడు మళ్ళీ ఏ హక్కుతో ఉంటే అందులో ఒక్కటి కూడా చేయలేరు. ఆడపడుచులకి 2500 అన్నారు, సిలిండర్ సబ్సిడీ అన్నారు, కళ్యాణ లక్ష్మి కేసీఆర్ ఇచ్చేదానికంటే మేము ఇంకా తులం బంగారం ఇస్తామన్నారు. ఇందులో ఏ ఒక్కటి కూడా ఇవ్వలేదు. మేనిఫెస్టోలో ఆడవాళ్ళకి సంబంధించిన ఎక్కువ ఉన్నాయి కదా. ఉన్నాయి ఇచ్చాడు, పెట్టాడు, ప్రింట్ మాత్రమే చేయించాడు అంతే. జీవో ఏది పాస్ చేయలేదు. మళ్ళీ ఏ హక్కుతోటి మళ్ళీ ఇంటింటికి వచ్చి ప్రచారం చేసుకొని ఓటు వేయమని అడుగుతారు? వేస్తారా ఎవరైనా? ఇచ్చిన హామీలు అమలు కాలేదు కాబట్టి ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ రాదని చెప్పేసి చెప్తున్నారు. రాదు, మరి ప్రజల కోసమే ఆయనను ఎన్నుకునేది. ఎవరి కోసము? ఏపిచ్చారు, కనీసం వాళ్ళకన్నా చేస్తున్నారు. రైతు బంద్ అయిపోయింది. రీఎంబర్స్మెంట్లో ఉన్న స్టూడెంట్స్ వాళ్ళకు కూడా తీసేశాడు. 2500 అన్నారు, కళ్యాణ లక్ష్మి అది కేసీఆర్ ఇచ్చేది కూడా ఇవ్వట్లేదు. ఇంకా 1 తులం గోల్డ్ అన్నాడు. ఆ కళ్యాణ లక్ష్మి మామూలుగా ఇచ్చినా అయిపోయేది, గోల్డ్ యాడ్ చేశాడు, అది కూడా లేదు. మరి ఏ హక్కుతో అడుగుతారు చెప్పండి? ఏమీ రావట్లేదు. జీవో పాస్ అయితేనే కదా ప్రజల దాకా వస్తాయి. ఏమి ఇవ్వాలన్నా కానీ ప్రభుత్వం దగ్గర కూడా బడ్జెట్ ఉండాలి కదా. వాళ్ళకి తన్నుకు చావడానికి, వాళ్ళు తీసుకోవడానికి వాళ్ళకి ఏం తక్కువ ఉంది అనేసి మామూలు ప్రజలను చూడండి మీరు. ఓటు వేసేది మేమే. మాలాంటి వాళ్ళు మిడిల్ క్లాస్ వాళ్ళు ఓట్లతోనే ఆయన అక్కడ సీఎం కుర్చీలో కూర్చున్నాడు. 10 మందికి ఇచ్చారు సిలిండర్, 5 months క్యాన్సిల్ అయిపోయింది. అది తన్నుకు చావమని ఇంట్లో కుటుంబాలకి మొగుడు పిల్లకి గొడవలు పెట్టారు, బస్సు పెట్టేసేసి. దానివల్ల గొడవ పెట్టిన 2 కూడా సక్సెస్ అవ్వలేదు. నమస్తేనే. నమస్తేనే. ఏం పేరే? నా పేరు సూర్య అండి. ఎట్లా ఉంది ఇక్కడ? బై ఎలక్షన్స్ వస్తున్నాయి, మీ దగ్గరకు వస్తున్నారా ప్రచారం కోసం? ఓకే, ప్రచారం ఆల్ పార్టీలు నడుస్తున్నాయి, కానీ ఇక్కడ బీఆర్ఎస్ఏ ముందంజలో ఉంది. ప్రధానంగా ఇలా రేవంత్ రెడ్డి 22 నెలల పాలనలో ఇలా ప్రజలంతా విరక్తి చెంది ఉన్నారు. ప్రతి ఏ స్థాయికి ఆ స్థాయి వాళ్ళు. ఇలా ఒకవేళ మళ్ళీ అనుకోకుండా కాంగ్రెస్ ని గెలిపిస్తే మా ఇంటికి బుల్డోజర్ వచ్చి ఏడగొలగొడతానే భయం ప్రజల్లో బాగుంది. చాలా మైనస్. దాంతో పాటు 6 గ్యారంటీలు కావచ్చు, 420 హామీలు ఇచ్చిండు. ఆ హామీల్ని కూడా నెరవేరాలంటే ఇవాళ కాంగ్రెస్ చిత్తుగా ఒడగొడితేనే ఈ 3 సంవత్సరాల్లో ఏమైనా నెరవేరుతాయి అనేది కూడా ప్రజల్లో బాగా అవగాహన అనేది వచ్చింది. కాబట్టి ఎన్ని డబ్బులు పంచినా కాంగ్రెస్ పార్టీ అధికారం చూసుకొని ఎంతమందిని బెదిరించినా ఓటు అనేది సీక్రెట్ ఓటింగ్ కాబట్టి ఖచ్చితంగా ఎవరికి వేయాలనో వాళ్ళకే ఇస్తారు. కాంగ్రెస్ కు సరి అయిన బుద్ధి త్వరలోనే తేలిపోతుంది 14వ తారీఖు నాడు. మీకేమన్నా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీకేమన్నా సంక్షేమ పథకాలు అట్లా ఏమన్నా వచ్చాయా ప్రభుత్వం నుంచి? అసలు ఏం పథకాలు పెట్టిందండి? ఏమి ఇచ్చిన హామీలు ఏమి నెరవేర్చిందని? ఒక హామీ ఇచ్చింది అసలు ఇప్పటి వరకు? ఒక బస్సు తప్ప. ఆ బస్సు ఇవ్వడం వల్ల మహిళలకు కొంత లాభం జరిగినా బస్సులు తగ్గియడం వల్ల సీట్ల కాడ కొట్టుకున్నాయి. మనం సోషల్ మీడియా ఎన్నో చూస్తున్నాం. మీ అటువంటి వాళ్ళు ఎంతో మంది కూడా దాని మీద చూసిండ్రు. ఇక అది తప్ప ఇంకేం చేసిండ్రు? 500 గ్యాస్ అన్నాడు, ఇచ్చాడా? ఫ్రీ కరెంటు బిల్లు అన్నాడు, ఇచ్చాడా? ఎక్కడ ఇచ్చాడండి? స్కూటీ అన్నాడు మహిళలకు, ఎక్కడన్నా ఇచ్చాడా? ఇలా వితాంతువులకు 4000 అన్నాడు, ఇచ్చిండా? మహిళలకు ఇంటికి ప్రతి మహిళ 18 సంవత్సరాలు దాటిన వాళ్ళకి 2500 అన్నాడు, ఇచ్చిండా? ల్యాప్టాప్లు ఇస్తా అన్నాడు. తర్వాత బతుకమ్మ చీరలు 1 కాదు 2 ఇస్తా అన్నాడు. ఒక్క చీర అని ఇప్పటి వరకు ఉందా? 2 years అయిపోయింది, 2 బతుకమ్మ సీజన్లు అయిపోయినాయి కదా. ఎప్పుడు ఇస్తాడండి? ఇంకేం చేస్తాడు? పార్టీని చూసి ఓటేస్తారా ఇక్కడ ఉన్న జనాలు, లేదా పర్సన్ చూసి ఓటేస్తారంటారా? ఏ రకంగా చూసినా పర్సన్ ప్లస్ మైనస్ ఏం కాదు. దాంతో పాటు కేసీఆర్ గారు ఆయన పథకాలే ఇలా గుర్తింపు అనేది వచ్చేసి. ఇలా చూడండి, ఇప్పుడు నల్ల నీళ్లు ప్రతి ఏ బజార్ తిరిగినా ఇలా మిషన్ భరిత నీళ్లు తీసుకొచ్చి కేసీఆర్ గారు ఇస్తే వాటికి కూడా ఇలా ట్యాక్సీ కట్టే వసూలు చేసేయడానికి సిద్ధంగా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. ఇలా కరెంట్ సమస్య చూడండి, ఇలా గంటలు పోతుంది. ఇలా స్టార్టింగ్ లో గెలవగానే కరెంట్ 24 hours కరెంట్ సర్వీస్ చేసింది. ఆ గతంలో కూడా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ 50-60 సంవత్సరాలు చేసింది. మరి ఎందుకు అప్పుడు కరెంట్ ఇవ్వలేకపోయింది? ఇలా కేసీఆర్ 10 ఏళ్లలో ఎందుకు ఇచ్చిండు? ఇవన్నీ కూడా ప్రజలు ఆలోచిస్తారు. అదే అప్పుడు మార్పుల సరే ఇంతకన్నా బాగా చేస్తాడేమో అని రేవంత్ రెడ్డి మాయమాటలు నమ్మి ఓట్లేసిండ్రు. ఆ వేసిన 2 సంవత్సరాల్లోనే సరి అయిన బుద్ధి అనేది ప్రజలకు తేలిపోయింది. కాబట్టి ఖచ్చితంగా సరి అయిన బుద్ధి చెప్తారు, త్వరలో మీరు చూడబోతారు. ఇప్పుడు అదే నవీన్ యాదవ్ స్థానికంగా ఉన్న పర్సనే కదా, ఆయనకు ఓట్లు పడే అవకాశం లేదంటారా? ఇక్కడ నవీన్ యాదవ్కి ఎంత మైనస్ ఉందో అంతకన్నా ఎక్కువ రేవంత్ రెడ్డి చేయబట్టి మైనస్ అండి. రేవంత్ రెడ్డి తిరిగి ప్రచారం చేయమనండి. ఇలా వితంతువులకు పింఛన్లు ఇవ్వడానికి డబ్బులు లేవు. ఇవాళ పిల్లలకు స్కూటీ కొనియడానికి డబ్బులు లేవు. కానీ మన 150,000 కోట్లు పెట్టి మూసిని ఎందుకు చేయాలనుకుంటానండి? ఇలా ఎక్కడో ఉన్న పల్లెటూరులో ఉండి
ఆడ ఉన్న 2 ఎకరాలు అమ్ముకొని సిటీలో బతుకుతామని చెప్పి ఒక ఇల్లు కొనుక్కొని తక్కువ రేట్లు అతను కొనుక్కొని ఇలా ఉంటే ఆడ 2 ఎకరాలు పోయింది, ఇక్కడ ఉన్న ఇల్లు పోయింది. వాళ్ళ పరిస్థితి ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ ఏంది పరిస్థితి? ఇవాళ అటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? ఒక ఫ్యామిలీకి ఒక ఫ్యామిలీ ఎంత లింక్ ఉంటుంది? ఆ లింకు ద్వారా ఎంత వ్యతిరేకత ఏర్పడ్డది? కాబట్టి ఏ రకంగా చూసినా నవీన్ యాదవ్ కన్నా మెజార్టీగా రేవంత్ రెడ్డి ఒకటి మైనస్ అనేది ఉంది. రేవంత్ రెడ్డి ఎంత ప్రచారం చేస్తే మాగడి సునీతకు అంత మెజార్టీ కూడా పెరుగుతుంది చూడండి.